శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను వెంటనే అమలు చేయండి. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసన. ఖమ్మం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వరద బీభత్సం. ఉధృతంగా కిన్నెరసాని వాగుకి వరద నీరు. వరదలో చిక్కుకున్న గ్రామస్తులు. పాలేరు జలాశయానికి చరిత్రలో లేనంతగా వరద నీరు. నరసింహులాగూడెం 11 kV సబ్ స్టేషన్లోకి భారీగా వరద నీరు. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు. అధికారులను అలర్ట్ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్. భారీ వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండండి. సంగారెడ్డి జిల్లా ప్రజలకు మునిపల్లి మండల్ మాజీ జెడ్పీటీసీ తేరా సాయి కుమార్ విజ్ఞప్తి. రాయికల్ పెద్ద చెరువును సందర్శించిన జగిత్యాల అదనపు కలెక్టర్ డాక్టర్ పి రాంబాబు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ అమరనేని రామారావు, సెక్రటరీ జనరల్ సంఘం వెంకట పుల్లయ్య హాజరయ్యారు. కొత్తగూడెం పాత బస్టాప్ డిపో నుండి బస్టాండ్ సెంటర్లో గల అమరవీరుల స్తూపం వరకు భారీ పాదయాత్రను నిర్వహించారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ సెంటర్లో జోరు వర్షంలోనూ మానవహారం ఏర్పరిచి ఉద్యోగుల ఆవేదనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ భాగ్యస్వామ్య పక్షాలైన అనేక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. ఖమ్మం చరిత్రలో కనివిని ఎరగని రీతిలో వరద బీభత్సం సృష్టించింది. వరద నీటిలో 5,000 గృహాలు, కవిరాజ్ నగర్ కాలనీలు నీట మునిగాయి. ఇల్లందు క్రాస్ రోడ్, జేసీ మాల్, సిఎంఆర్ షాపింగ్ మాల్, కోర్టు ఎదురుగా పెట్రోల్ బంక్ ప్రాంతాలు, మైసమ్మ గుడి వెనుక ప్రాంతం, ఎస్ఆర్ కాలేజ్, నాగార్జున ఫంక్షనల్ ప్రాంతాలన్నీ నీట మునిగాయి. లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు చెల్క గ్రామం దగ్గర కిన్నెరసాని వాగుకి వరద నీరు రావడంతో చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద ఉధృతి పెరగడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కూసుమంచి మండలం నాయకనగూడెం పెట్రోల్ బంక్ పక్కన ఉన్న బ్రిక్స్ తయారు చేసే వాళ్ళు వరదలో చిక్కుకున్నారు. ఇంటి పైకెక్కి కాపాడాలని అర్ధనాదాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో గంటకు వరద పెరుగుతుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రెస్క్యూ టీం హైదరాబాద్ నుంచి బయలుదేరగా జిల్లా అధికారి ప్రాంతంగా వారిని బయటకు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎడతెరిపి లేని వర్షంతో పాలేరు జలాశయంకి చరిత్రలో లేనంత వరద నీరు వచ్చి చేరింది. దీంతో హైవేపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాలేరు నీటిలో చిక్కుకున్న వడ్డెర కాలనీ వాసులను సుమారు 100 కుటుంబాలని అధికారులు తరలిస్తున్నారు. పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో కూసుమంచి, కిష్టాపురం, పెరికా సింగారం, రాజుపేట, పాలేరు, జూజులరావుపేట, నరసింహులాగూడెం గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. కూసుమంచి మండలంలోని పలు గ్రామాలను వరద నీరు చేయడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నరసింహగూడెం 15 kV సబ్ స్టేషన్ లోకి భారీగా వరద నీరు చేరడంతో సబ్ స్టేషన్ కు పరాశార గ్రామాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. తర్వాత పెట్టుకోవచ్చు. మంచి తీసుకుంటాను ఫార్వర్డ్ కంట్రోల్ రూమ్ మొత్తం మునిగింది, సత్యం మునిగింది. అసలు ఏం లేదు, ఊరంతా అలా కలిసిపోయినట్టే అంతే. ఇంకా చూడదా లేదా. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు కృష్ణానది దగ్గర వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో అక్కడికి చేరుకొని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ అలర్ట్ చేశారు. జాయింట్ కలెక్టర్ తో పాటుగా రాష్ట్ర బీసీ నాయకులు వీరంకి గురుమూర్తి పాల్గొన్నారు.
వెళ్ళిపోతుంది వాటర్ అయిపోయింది డైరెక్ట్ మనం వెళ్ళిన చోటుకి వెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్రంలో గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలందరూ మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని మునిపల్లి మండల్ మాజీ జెడ్పీటీసీ తేర సాయి కుమార్ విజ్ఞప్తి చేశారు. మీకు అత్యవసరం అయితేనే మీరు బయటకు వెళ్లాలని కోరారు. మీరు ఉన్న ప్రాంతంలో తడిసిన కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని, పంట పొలాల్లో రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్త ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మైతాపూర్, రాయికల్, ఇటిక్యాల్, మూటపల్లి గ్రామాలకు వెళ్లే రోడ్డు మార్గాలను జగిత్యాల అదనపు కలెక్టర్ డాక్టర్ పి రాంబాబు పరిశీలించారు. అనంతరం రాయికల్ పెద్ద చెరువును సందర్శించారు. అదేవిధంగా మహితాపూర్ నుండి అయోధ్యకు వెళ్లే బైపాస్ కల్వర్టు వద్ద నీరు ఉధృతంగా ప్రవహిస్తుందన్న ఆ మార్గంలో ప్రజలు ఎవరు వెళ్లవద్దని సూచించారు. చెరువులో గాని గోదావరిలోకి గాని ప్రజలు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పని ఉంటే మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. భారీ వర్షాలు కురవడం వలన రోడ్లు, బ్రిడ్జిలు పొంగి పొందుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్ సూచించారు. మునిపల్లి మండలంలో ఆయా గ్రామాల్లో వర్షాలు కురవడం వలన గ్రామాలకు వచ్చే పోయే రోడ్లు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు. అందువలన గ్రామాలలో ప్రజలు పొలాలలోకి ఎక్కడికి వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను వెంటనే అమలు చేయండి. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిరసన. ఖమ్మం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వరద బీభత్సం. ఉధృతంగా కిన్నెర సానివాగుకి వరద నీరు. వరదలో చిక్కుకున్న గ్రామస్తులు. పాలేరు జలాశయానికి చరిత్రలో లేనంతగా వరద నీరు. నరసింహులాగూడెం 11 kV సబ్ స్టేషన్లోకి భారీగా వరద నీరు. విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు. అధికారులను అలర్ట్ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్. భారీ వర్షాలకు ప్రజలు జాగ్రత్తగా ఉండండి. సంగారెడ్డి జిల్లా ప్రజలకు మునిపల్లి మండల్ మాజీ జెడ్పీటీసీ తేరా సాయి కుమార్ విజ్ఞప్తి. రాయికల్ పెద్ద చెరువును సందర్శించిన జగిత్యాల అదనపు కలెక్టర్ డాక్టర్ పి రాంబాబు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మునిపల్లి ఎస్ఐ రాజేష్ నాయక్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.